హాయ్ ఫ్రెండ్స్, మనము వీడియో ద్వారా వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేశంలో 1952లో భారత వన్యప్రాణి మండలి స్థాపించారు. ఇది వన్యప్రాణి పరిరక్షణ చట్టం, జాతీయ పార్కులు, సంరక్షణ కేంద్రాలు స్థాపించడంలో క్రియాశీల పాత్ర పోషించింది. వన్యప్రాణి సంరక్షణ అంశాన్ని రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి 1976లో బదిలీ చేయడంతో ఇందుకు సంబంధించిన చట్టాల రూపకల్పనలో కేంద్రానికి అధికారం లభించింది. 1976లో రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చారు. మనకి రాజ్యాంగంలో 11వ భాగంలో 245 నుంచి 255 వరకు సుమారు 11 ప్రకరణలు శాసన సంబంధాల గురించి తెలుపుతాయి. దానిలో భాగంగా 246వ ఆర్టికల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన, అంటే దీంట్లో 3 జాబితాలు ఉంటాయి: కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. అందులో ఉమ్మడి జాబితాలో రాష్ట్ర జాబితాలో 66 అంశాలు ఉండే, అందులో 7 అంశాలు తొలగించారు. 7 అంశాలలో 4 అంశాలు 1976లో రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చారు. 1976లో 246వ ఆర్టికల్లో 3 జాబితాలు ఉన్నాయి: కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. మనకేమిటి, రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి రాష్ట్ర జాబితాలో 66 ఉండి ప్రస్తుతం 59 ఉన్నాయి. అంటే 7 అంశాలు తొలగించారు. 7 అంశాలలో 4 ఎంట్రీలు 1976లో రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. ఆ 4 ఎంట్రీలలో ఒక ఎంట్రీ వన్యప్రాణి సంరక్షణ అనేది 1976లో ఉమ్మడి జాబితాలోకి మార్చడం జరిగింది. అడవులు మరియు వన్యప్రాణి సంరక్షణ అనే 2 ఎంట్రీస్లను ఉమ్మడి జాబితాలోకి చేంజ్ చేయడం జరిగింది. వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1972. దీని గురించి ఇంకొకసారి మీకు క్లారిఫికేషన్ ఇస్తానండి. రాష్ట్ర జాబితాలో మొత్తం 66 అంశాలు ఉండే, తర్వాత 7 అంశాలను తీసేయగా 59 అంశాలు ప్రస్తుతం ఉన్నాయి. ఈ 7 అంశాలలో 4 ఎంట్రీలు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది. ఆ 4 ఎంట్రీలు ఏమిటి? విద్య, అడవులు, క్రూర జంతువులు, వన్యప్రాణి సంరక్షణ, తూనికల కొలతలు. అందులో ఉమ్మడి జాబితాలోకి 17Aలో అడవులు ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. 17B ద్వారా క్రూర జంతువులు, పక్షుల సంరక్షణ అంటే వన్యప్రాణి సంరక్షణ 17A 17Bలో ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది. వన్యప్రాణి సంరక్షణ అంశాన్ని రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి 1976లో బదిలీ చేయడంతో ఇందుకు సంబంధించిన చట్టాల రూపకల్పనలో కేంద్రానికి అధికారం లభించింది. వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1972. 1972లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం దేశంలో వన్యప్రాణి సంరక్షణ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇందులో ముఖ్యాంశాలు: వన్యప్రాణికి సంబంధించిన పరిభాషను నిర్వచిస్తుంది, వన్యప్రాణి సలహా మండలి వన్యప్రాణి వార్డుని నియమించడంతో పాటు ఆ పదవికి అధికారాలు, విధులను నిర్ణయిస్తుంది. ఈ చట్టం ప్రకారం పలు రకాల సంస్థలు ఏర్పాటయ్యాయి. అందులో మొదటిది నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, NBLL. ఇది అన్ని వన్యప్రాణుల సంబంధిత విషయాల సమీక్షను, జాతీయ పార్కులు, అభయారణ్యాలు ప్రాజెక్టుల ఆమోదం కోసం
ఒక అపెక్స్ బాడీగా పనిచేస్తుంది. ప్రధాని ఎన్బిడబ్ల్యూకు ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఉంటారు. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి ఈ బోర్డుకు ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తారు. స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బోర్డుకు చైర్పర్సన్గా ఉంటారు. సెంట్రల్ జూ అథారిటీ, దీనిలో చైర్పర్సన్, మెంబర్ సెక్రటరీలు సహా మొత్తం 10 మంది సభ్యులు ఉంటారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ, టైగర్ టాస్క్ ఫోర్స్ సిఫార్సులను అనుసరించి 2005లో పులుల సంరక్షణ బలోపేతం చేయడం కోసం ఎన్టీసీఏని ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర పర్యావరణ మంత్రుల పర్యవేక్షణలో ఈ అథారిటీ ఉంటుంది. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో WCCB, దేశంలో వన్యప్రాణులపై జరిగే వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి WCCB ఏర్పాటు చేశారు. వన్యప్రాణి సంరక్షణ 72 చట్టంలోని షెడ్యూల్ 1 కఠినమైన రక్షణ అవసరమయ్యే అత్యంత అంతరించిపోయే జాతులను ఇందులో చేర్చారు. వేట, చంపడం, వ్యాపారం మొదలైన వాటి నుంచి ఈ జాతులకు రక్షణ కల్పిస్తారు. ఈ షెడ్యూల్ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తికి భారీ జరిమానాలు విధిస్తారు. మానవ ప్రాణాలకు ముప్పు లేదా కోలుకోలేని వ్యాధిని వ్యాప్తి చేసే జంతువుల విషయంలో తప్ప ఈ షెడ్యూల్లోని జంతు జాతులను దేశమంతటా వేటాడటం నిషేధించారు. షెడ్యూల్ 2 అంతరించిపోయే దశలో ఉన్న మధ్యస్థ రక్షణ అవసరమైన జంతు జాతులను ఇందులో చేర్చారు. ఈ జాబితాలో ఉన్న జంతు జాతుల వేట, వ్యాపారంపై నిషేధంతో పాటు వాటిని ఎక్కువ రక్షణ కల్పిస్తున్నారు. మానవ ప్రాణాలకు ముప్పు ఉన్నా లేదా కోలుకోలేని వ్యాధిని వ్యాప్తి చేసే జంతువుల విషయాల్లో తప్ప వీటిని వేటాడకూడదు. షెడ్యూల్ 3-4 అంతరించిపోయే ప్రమాదం లేని జాతులను 3-4 షెడ్యూల్లో చేర్చారు. ఇందులో వేట నిషేధించే రక్షిత జాతులు ఉన్నాయి. మొదటి 2 షెడ్యూల్తో పోలిస్తే ఏదైనా ఉల్లంఘనలకు జరిమానా తక్కువగా ఉంటుంది. షెడ్యూల్ 5 దీనిలో క్రిమి కీటకాలుగా పరిగణించే జంతువులు ఉన్నాయి. ఇందులో 4 రకాల జంతువులు మాత్రమే ఉన్నాయి. సాధారణ కాకులు, గబ్బులాలు, ఎలుకలు, చుంచెలుకలు. షెడ్యూల్ 6 కొన్ని రకాల నిర్దేశిత మొక్కల పెంపకాన్ని ఈ షెడ్యూల్ నిషేధిస్తుంది. అలాంటి మొక్కల స్వాధీనం, అమ్మకం, రవాణా నియంత్రిస్తుంది. నిర్దేశిత మొక్కల పెంపకం, వ్యాపారం రెండూ సంబంధిత అధికారి ముందస్తు అనుమతి మాత్రం నిర్వహిస్తారు. ఓల్డ్ ప్రొడక్షన్ యాక్ట్ 1972 ప్రకారం శిక్షలు 2 రకాలు. ఈ చట్టం ప్రకారం 2 రకాల శిక్షలు అమల్లో ఉన్నాయి. అడవుల్లో ఉన్న పులులు, చిరుతలు, సింహాలు, అంతరించిపోతున్న అరుదైన జాతి ఇలాంటి వాటిని వేటాడి చంపితే వారికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 లక్షల జరిమానా. ఈ కేసులో బెయిల్ కూడా ఉండదు. అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. అడవుల్లో ఉండే జింకలు, దుప్పలు, కుందేళ్లు వంటి వన్యప్రాణులను వేటాడి చంపితే 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 25,000 జరిమానా విధిస్తారు. ఈ చట్టానికి చేసిన ముఖ్యమైన సవరణలు 3 సార్లు సవరణ చేశారు. 1991, 2002, 2022. వన్యప్రాణుల సవరణ చట్టం 1991. ఈ సవరణ వన్యప్రాణులకు సంబంధించిన నేరాలకు జరిమానాలకు బలోపేతం చేసింది. నేరాలకు జరిమానాలను బలోపేతం చేసింది. అంతరించిపోతున్న జాతుల రక్షణ కోసం నిబంధనలను ప్రవేశపెట్టింది. 2002లో వన్యప్రాణి సవరణ చట్టం 2002. ఈ సవరణ కింద సంరక్షణ రిజర్వులు, కమ్యూనిటీ రిజర్వులను రక్షిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. వన్యప్రాణి సవరణ చట్టం 2002 ప్రకారం ఈ సవరణ కింద సంరక్షణ రిజర్వులు, కమ్యూనిటీ రిజర్వులు రక్షిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 2022 అంతరించిపోతున్న వన్యప్రాణులు, వృక్షజాతి వాణిజ్యం నిరోధంపై కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం సైట్స్ అమలు చేయడానికి ఈ సవరణ చేశారు. ఈ చట్టంలోని షెడ్యూల్ సంఖ్య 5 నుంచి 4 తగ్గించారు. షెడ్యూల్ 1 అత్యున్నత స్థాయి రక్షణ పొందుతున్న జంతు జాతుల జాబితా. షెడ్యూల్ 2 షెడ్యూల్ 1తో పోలిస్తే తక్కువ స్థాయి రక్షణ పొందుతున్న జంతు జాతిలో ఉన్న జాబితా. షెడ్యూల్ 3 రక్షిత మొక్కల జాబితా. షెడ్యూల్ 4 సైట్స్ కింద షెడ్యూల్ చేసిన నమూనాలు. సైట్స్ చూద్దాం. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ సైట్స్ ఆర్ వాషింగ్టన్ కన్వెన్షన్. ఇది 1975 జూలై 1 నుండి అమల్లోకి వచ్చిన IUCNకు సంబంధించిన కన్వెన్షన్. భారత్ 1976 జూలై 20న సంతకం చేసింది. కాగా అక్టోబర్ 1976లో రాటిఫై చేయబడింది. ఇది లీగల్ బైండింగ్ కన్వెన్షన్, అనగా దీనిలో చేరిన దేశాలు ఈ కన్వెన్షన్ అమలు చేయాలి. అయితే జాతీయ చట్టాల స్థానాన్ని ఈ కన్వెన్షన్ పొందలేదు. దీనిని జాతీయ స్థాయిలో అమలు చేస్తారు. విధులు:
ఇది అంతరించే జీవజాతులు, మొక్కలు, జంతువులు వాణిజ్యం నిషేధించుటకు తీసుకురావడమైనది. దీనిని భారత్లో అటవీ విభాగాలు WCCB అమలు పరుస్తున్నాయి. అంతరించే మొక్కలు, జంతువుల వాణిజ్యాన్ని నియంత్రించడం, పర్యవేక్షించడం, ప్రపంచ జీవవైద్యాన్ని సుస్థిరంగా వినియోగించుకోవడం, సంరక్షణ చేయడం. వీటిని 3 అనుబంధాలుగా అపెండిక్స్గా విభజించడం జరిగింది. అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3. ఇవి అధికంగా అంతరించే స్థాయిలో ఉండి విలుప్త స్థితి ముప్పును ఎదుర్కొంటున్నాయి. రెడ్ పాండా, పులి, ఆసియా సింహం, రైనో ఏనుగు. అపెండిక్స్ 2 ఎటువంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ప్రమాద స్థితికి చేరుతాయి. గ్రేట్ వైట్ షార్క్, అమెరికన్ ఎలుగుబంటి. అపెండిక్స్ 3 ఏ జాతుల విషయంలో వేటాడడం నిషేధించడం లాంటి కార్యకలాపాలు నిషేధించారో అలాంటి విలక్షణ జాతులు ఉన్న జాబితా. 2 కాళ్ళ స్లోత్, ఆఫ్రికన్ సివెట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.